అపోస్తులైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుతున్నాం. అపోస్తులైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 గురుకుని కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబును, అటు తరువాత అపోస్తలకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టనున్న నాకును కనబడెను. ఏలయనగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ యొక్క అధ్యాయంలో పౌలు గారు సంఘానికి చెప్తూ ఈ యొక్క కొరింథీ సంఘానికి చెప్తున్న మాటలు. ఈ 15వ అధ్యాయంలో మనం చదువుకున్న మొదటి మాట ఏంటంటే, సహోదరులారా, నేను మీకు ప్రకటించే సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించి దాని అందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. దైవజనుడు అపోస్తులైన పౌలు గారు సంఘానికి ఒక మంచి ఉపదేశం ఇచ్చాడు. ఆ ఉపదేశంలో ఎవరైతే ఇక్కడ అన్నారు కదా, ఆ ఉపదేశాన్ని అంగీకరించి దాని యందు నిలిచి ఉన్నారు, ఎవరైతే దేవుని వాక్యం ఆ ఉపదేశం మీద నిలిచి ఉంటారో వారు వారి రక్షణను కాపాడుకుంటారు. అందుకే మనం వినే వాక్యము ఎలాంటిదో చాలా ఇంపార్టెంట్. ఏ వాక్యం పడితే ఏ ఉపదేశము ఏ ప్రసంగాలు పడితే ఆ ప్రసంగాలు మనం వినకూడదు. ఈరోజు రకరకాల ప్రసంగాలు మనకి టీవీలో కానీ బయట కానీ మనకు వినపడతా ఉంటాయి. అయితే పౌలు గారు అంటున్నాడు ఇక్కడ సంఘంతో, నేను మీకు ఎలాంటి ఉపదేశం చేశానో ఆ ఉపదేశములు మీరు మొదటగా అంగీకరించారు, తర్వాత ఆ ఉపదేశంలో నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉండేలా ఆ సువార్త వలనే మీకు రక్షణ పొందువారే ఉంది. నేను మీకు ఉపదేశించిన ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు మొదటి మాట ఏంటంటే, మనం వినే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంటే దేవుడు చెప్పే వాక్యం, దేవుడు మాట్లాడే మాటలను మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మనము మన రక్షణను కాపాడుకుంటాం. ఈరోజు ఉపదేశము లేక ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోలేకపోవటం వల్ల అనేక మంది దేవుణ్ణి విడిచిపెట్టిపోతున్నారు. కారణం ఏంటంటే, ఒకటేమో ఉపదేశం చెప్పేవారు లేక, రెండవదేమో ఉపదేశం చెప్పినా కూడా మంచి ఉపదేశం వాక్యమైన లోతైన విషయాలు చెప్పినా కూడా ఆ వాక్యం మీద నిలబడి ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యం మీద నిలిచి ఉన్నవారు, ఆ ఉపదేశం మీద నిలిచి ఉన్నవారు ఎప్పుడు కూడా తొట్టిల్లరు. వారి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట సంఘంతో చెప్తున్నానంటే, ఉపదేశము చెప్పే ఉపదేశం మీరు వినండి,
దాని మీద మీరు నిలిచి ఆ ఉపదేశాన్ని మీరు అంగీకరించండి, అంటే నమ్మండి, నమ్మిన తర్వాత దాని మీద మీరు నిలిచి ఉండండి. అది మిమ్మల్ని మీ రక్షణను కాపాడుకునేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఆ నిలిచి ఉండలేక, ఆ ఉపదేశంలో నిలబడలేక, ఆ ఉపదేశంలో వాక్యం అనే ఉపదేశంలో నిలబడలేక పడిపోయిన వారు చాలామంది ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నాడు. ఏంటి ఆయన చెప్పిన ఉపదేశం అంటే, కింద అంటున్నదా, నాకు ఇవ్వబడిన ఉపదేశం 3, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా, లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనం ప్రకారం 3వ దినాన లేపబడును. చూడండి, 3 మాటలు చెప్పాడు. క్రీస్తు ఉపదేశం ఏంటంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తం ఏమయ్యాడంట, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది మంచి ఉపదేశం. దేవుడు ఒక విశ్వాసి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక బలమైన మాట ఏంటంటే, ఎందుకు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పాల్సిన మాట, నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, నా పాపముల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు, నా పాపముల నిమిత్తం ఆయన తిరిగి మళ్ళా లేచాడు, ఆయన పునరుద్ధానుడు, అందుకే నేను యేసును నమ్ముకుంటున్నాను అని చెప్పగలిగే ఉపదేశం మనలో స్థిరంగా ఉండాలి. అది చెప్పగలిగే వాడైతే ఏ మనిషి కూడా దేవుడిని విడిచిపెట్టడు, సంఘమును విడిచిపెట్టడు, ప్రార్థనను విడిచిపెట్టడు. ఈరోజు ప్రజలు ఎందుకు అంటే, వాళ్ళలో సరైన ఉపదేశాన్ని మీద వారు నిలబడలేకపోబట్టే, ఈ వాక్యం మీద నిలబడలేకపోబట్టే వారు పడిపోతున్నారు. అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్. వాక్యము మనిషి, ఒక క్రైస్తవుడు, సంఘము కానీ, ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ వాక్యం మీద కట్టుకోవాలి పునాది. క్రైస్తవ జీవితం, మన భక్తి జీవితాన్ని వాక్యం మీద కట్టుకోవాలి. ప్రవచనాలు, దర్శనాలు అవన్నీ తర్వాత. మొదట వాక్యం మీద మనం కట్టుకోవాలి. ప్రవచనాలు నెరవేర్చబడచ్చు, పడకపోవచ్చు, కళలు నెరవేర్చబడచ్చు, నెరవేర్చకపోవచ్చు, కానీ వాక్యము అది ఎప్పుడైనా, ఈరోజు కాక రేపైనా ఆ వాక్యం ఏమవుతుందంటే నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో చాలామంది, కొంతమంది ఎన్నో ప్రవచనాలు చెప్పి, అది రాజకీయాల పరంగా గాను, లేకపోతే ఇంకోటి పరంగా గాను కొన్ని చెప్పి ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు చెప్పిందే చెప్పినప్పుడే, చెప్పమన్నప్పుడే చెప్పినట్లయితే అది విజయం అవుతుంది, సక్సెస్ అవుతుంది. దేవుడు చెప్పుకోకుండా ఏదో మనిషి ఇచ్చను బట్టి, కోరికను బట్టి, మనిషి సంతోషపెట్టే ప్రవచనం కానీ, దర్శనం కానీ చెప్తే అది నెరవేర్పు జరగదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉపదేశం మీద మనం కట్టుకోవాలి. పౌలు గారు ఆ కొరింథీ సంఘంలో అంటున్నాడు, నేను మీకు మొదట మీకు ఇచ్చి తిని. ఆ ఉపదేశం ఏంటంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాడు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, మన పాపములను సమాధి చేయబడ్డాడు, ఆయన మరలా 3వ దినాన లేపబడ్డ ఆయన మొదట పేతురుకు కనపడ్డాడు, స్త్రీలకు కనపడ్డాడు, 500 మంది కనపడ్డాడు, చివరికి కడపటి అపోస్తుడైన నాకు కూడా కనపడ్డాడు. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప సాక్ష్యాన్ని పౌలు గారు సంఘాన్ని చెప్తున్నారు చూడండి. కాబట్టి నేను ఎలాంటి మంచి ఉపదేశాన్ని మీకు ఇచ్చానో, ఈ ఉపదేశం దాటి మరొక చూపు మీరు చూడొద్దు. ఈనాడు చాలా ఉపదేశాలు ఉన్నాయి. యేసు ప్రభు కాదు, యెహోవాయే మనకి దేవుడు అని కొంతమంది చెప్తారు. కొంతమంది మరియమ్మ తల్లి లేకపోతే యేసు ప్రభు ఎక్కడ మనకి అని కొంతమంది. ఇలా రకరకాల బోధలు లోకంలో జరుగుతున్నాయి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన కోసం, ప్రజల కోసం ప్రాణం పెట్టిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు, మరణించిన ఆయన యేసుక్రీస్తు, సమాధి చేయబడిన ఆయన యేసుక్రీస్తు,
తిరిగి లేపబడిన ఆయన యేసుక్రీస్తు, మళ్ళా రాబోతున్న ఆయన యేసుక్రీస్తు. అందుకే ఆయన మనం సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఈరోజు రకరకాల బోధలు, ఇక్కడేమో యేసు ప్రభు నామం, ఇక్కడేమో తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నారు. కొన్ని చోట్ల కొంతమంది ఏం తెలుసా, వాళ్ళ యొక్క సంఘాలకు వెళ్తే మరలా బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కొంతమంది డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే మరలా ఆ సంస్థలో జాయిన్ అయితే మరలా కొత్త బాప్తిసం, మరొక బాప్తిసం. అంటే ఎన్నిసార్లు తీసుకుంటారు, అంటే ఎన్నిసార్లు కొడతాము అంటే చూడండి, రకరకాల బోధలు ఉన్నాయి. అందుకే పౌలు గారు అన్నాడు, నేను మీకు ఇచ్చే ఉపదేశాన్ని మీరు గట్టిగా ఏం చేయాలంట, పట్టుకోవాలంట. హల్లెలూయా. గట్టిగా మనం పట్టుకోకపోతే సైతాను పడేయడానికి అవకాశం ఉంది. వాక్యము మీద మనం గట్టిగా కట్టుకోకపోతే, వాక్యం మీద మన విశ్వాసాన్ని పునాది అనే క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతాడు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంలో, నేను మీకు ఉపదేశాన్ని అప్పగించని, ఆ ఉపదేశాన్ని మీరు గట్టి అంగీకరించారు, ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా నిలబడండి, అదే మిమ్మల్ని రక్షణలోకి ఆత్మీయతలోకి తీసుకుని వెళ్తుంది. మొదటి మాట, మనం విన్న ఉపదేశం ఏంటో ఆ ఉపదేశం మీద, అంటే ఉపదేశం అంటే వాక్యం విశ్లేషణ, ఆ వాక్యం మీద మనం ఏమేమంటే గట్టిగా నిలబడాలి. హల్లెలూయా. తర్వాత చూడండి అంటున్నాడు కదా 9వ వచనం, ఏదైనగా నేను అపోస్తలులందు తక్కువ వాడును, దేవుని సంఘం హింసించినందున అపోస్తలులకు యోగ్యుడిని కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే. నేనేనేమి వారేనేమి అలాగనే మేము ప్రకటించున్నాం, అలాగనే మీరును విశ్వసిస్తే. పౌలు గారు తన సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ. నేను ఎలాగా ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఎలాగా దేవుణ్ణి సేవకుడు చేస్తున్నాను, నేను సేవ చేసే అంత పెద్ద భక్తుడిని కాదు, అర్హుడిని కాదు, యోగ్యుడిని కాదు, కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే నేను ఈ సేవ చేస్తున్నాను, కానీ నేనంత గొప్పవాడిని కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను హంతకుడును, దోషకుడును, హానికుడును, ఆయన అనేక రకంగా నేను జీవించిన వ్యక్తిని కేవలం కృపచేత మాత్రం రక్షించి ఆయన పనులను వాడుకుంటున్నాడు. అందుకే కనపడే అపోస్తలుడు నాకు ఆయన కనపడ్డాడు. ఓకే, మొదటి మాట ఏంటంటే, మనం ఏవైతే వాక్యం వింటున్నామో ఆ వాక్యం మీద మనం కట్టుకోవాలి. కట్టుకుంటే మన రక్షణ కాపాడుకుంటాం. ఇది మొదటి మాట. రెండవ మాట చూద్దాం, 12వ వచనం, క్రీస్తు మృతుల్లో లేపడి ఉన్నాడని ప్రకటింపడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్టు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు లేపబడి ఉన్నదల్లా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తును నిద్రించిన వారు నశించింది. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తులను నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా పౌలు గారు కొన్ని వాగ్వేదాలు చెప్తున్నాడు. ఇక్కడ కొంతమంది క్రీస్తు మృతుల్లో నుండి లేపబడలేదు అని వాదిస్తున్నారు. ఆయన చనిపోయాడే కానీ తిరిగి లేపబడలేదు అనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. క్రీస్తు మృతుల్లో నుండి లేకపోతే ఈ క్రైస్తవ జీవితమే వ్యర్థం. ఈరోజు మనం బైబిల్ పట్టుకోవటం కూడా వ్యర్థమే. ఇలా మందిరానికి రావటం కూడా వేస్ట్. ఎందుకంటే అందరిలాగా యేసయ్య మరణం లేదు. అందరూ వారికి మరణం వచ్చి చనిపోయారు. యేసయ్య అలా కాదు. అందరి పాపములు ఆయన మీద వేసుకుని ఆ పాపముల నిమిత్తం మనుషులను విడిపించాలని ఆ పాప భారం అంతా ఆయన మీద వేసుకుని ఆయన మరణించాడు. ఎందుకంటే ఒక పరిశుద్ధ రక్తం చిందించబడితేనే
పాపముకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఆయన ఏం చేశారంటే అందరి కోసం మరణించాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం లేపబడ్డాడు. కొందరు అంటున్నారంట ఆయన సమాధి చేయబడలేదు, 3వ దినం లేపబడలేదు, ఇదంతా అబద్ధమే. అంటే పౌలు అంటున్నాడు ఇదంతా అబద్ధమైతే నేను సేవ చేయటం కూడా వ్యర్థమే, నేను నా విశ్వాసం కూడా వ్యర్థమే, మన భక్తి వ్యర్థమే అంటున్నాడు. అంటే కొంతమంది ఇలా చెడు ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు సమాధి చేయబడిన రోజుల్లో కూడా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కొంతమంది వెళ్ళి ఆ రాజు చెప్తున్నారు, ఇదిగో ఆయన బ్రతికున్నప్పుడు తిరిగి లేస్తాడన్నాడు, కాబట్టి మరి మనం గట్టిగా బందోబస్తు చేయాలి అంటే సరే చెయ్యను అన్న. ఎంత బందోబస్తు చేసినా ఆయన లేచాడు. అయితే వాళ్ళు ఎలాగ దాన్ని తిప్పారంటే ఆయన్ను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన ఇంకా ఏదో ఒక పుకారు పుట్టించి ఆయన లెగవలేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అది ఆ రోజు నుంచి అలా పబ్లిసిటీ అవుతూనే ఉన్నాడు. కానీ పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడకపోతే మేము ప్రకటించే సువార్త వ్యర్థం. మృతులు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నాం? మృతులు పునరుద్ధానం లేనేలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి ఎలాగైతే లేచాడో రేపు మనము చనిపోయిన తర్వాత మనకు పునరుద్ధానం ఉంది. మన్ను అనేది మన్నుకు చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి చేరుతుంది. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. లోకంలో వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. అందుకే ఎందుకయ్యా ఈ తపన, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ తపన ఏంటయ్యా అంటే మనకి ఎందుకయ్యా ఈ ప్రార్థన, ఈ మందిరములు, ఇలా పాటలు ఎందుకయ్యా అంటే నాలో ఆత్మ ఉన్నది, ఆ ఆత్మకు చావులేదు, ఆ ఆత్మకు చావులేదు, నా ఆత్మకు మనిషిలో ఉన్న ఆత్మకు చావులేదు. అయితే ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్న మనం ప్రభు నమ్ముకోవాలి. అప్పుడే ఈ మన్ను ఈ మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అని పౌలు గారు అక్కడ చెప్తున్నారు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తాం. కొంతమంది అంట ఒక మాట అన్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైనలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాం. కొంతమంది ఈ భూమి మీద అవసరతల కోసమే నమ్ముకుంటున్నారంట. చూడండి, ఈరోజు ఇలాంటి వాళ్ళు బోడు మంది రోగం వచ్చిందనో, బలహీనతగా ఉందనో, జబ్బు వచ్చిందనో, లేకపోతే కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, పిల్లలు లేరనో, లేకపోతే హాస్పిటల్లో ఉన్నారనో, లేకపోతే పెళ్ళిళ్ళు కలదనో, అదనో ఇదనో, ఆ వ్యాపారమనో, ఉద్యోగమనో, ఇహపర సంబంధమైన అవసరాల కోసమే కొంతమంది ప్రభు నమ్ముకున్నారంట. ఇహపర సంబంధమైన, ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికే ప్రభు నమ్ముకుంటే వాడంత దౌర్భాగ్యుడు మరొకడు ఉన్నాడు అన్నాడు. ఈరోజు 70% ఇలాంటి వారే ఉన్నారు. ఈ లోకంలో కొనుక్కోవటానికి, అమ్ముకోవటానికి, తినటానికి, బాగుపడటానికి, వాళ్ళ కుటుంబ అవసరత తీర్చబడటానికి, వాళ్ళ పెళ్ళిళ్ళు కావటానికి, పిల్లలు పడటానికి, ఇలాంటి వాటికే ప్రభు నమ్ముకుంటున్నారంట. అలాంటి వారు దౌర్భాగ్యులు అని పౌలు అంటున్నాడు. ఎందుకు అంటే అసలైంది వాళ్ళు మర్చిపోయారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మర్చిపోనేది ఒక విషయం ఉంది. ఏంటంటే ఇహపర సంబంధమైన మేలులు మనకి జరిగినా జరగకపోయినా, లాజరు ఉన్నాడు, ధనవంతుడు లాజరు యొక్క జీవితాంతం కురుపులతో, వేదనతో, కష్టంతో, ధనవంతుడు తిన్న తర్వాత పడిన రొట్టె ముక్కలు అక్కడ రోడ్డు మీద ఉంటే అవి తింటూ బతికేవాడు. తన జీవితం అంతే. ఇంకా కానీ ఏనాడు కూడా దేవుడిని ఏమనలేదంటే నన్ను ఎందుకు ఇలా సృష్టించావు ప్రభువా అని అలా. ఎందుకంటే నా జీవితం ఇది కాదు, అసలైన జీవితం ఒకటి ఉంది. అసలైన జీవితం అది శాశ్వతమైన జీవితం, అది యుగ యుగాలు జీవించే జీవితం. ఏంటంటే అది పరలోకం. అక్కడ నేను ఉండాలి అంటే ఇక్కడ ఏ జీవితం నాకు అనుగ్రహించినా అదేం కాదు. కానీ
దేవుని బట్టి స్తోత్రం అని చెప్తూ ఆయన బ్రతికాడు, చనిపోయాడు. తర్వాత కానీ చనిపోయింది ఎక్కడ తెలుసా? శాశ్వతమైన జీవితం, అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న గొప్ప జీవితం దేవుడు లాజరుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో అతను దేవుడు నమ్ముకుంది ఇహపర సంబంధ విషయాల్లో నాకు స్వస్థపరుస్తాడా, మేలు చేస్తాడా అన్న విషయాల కోసం ప్రభువుని అతను నమ్మల, ప్రభువుని విశ్వసించాల హృదయంలో. ఇక్కడ నాకు మేలు జరిగినా జరగకపోయినా నేను పరలోకం వెళ్తే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక్క విషయం మాత్రమే అతను నమ్మగలిగాడు. అలాంటి సత్యము ఈరోజు ప్రతి ఒక్కరూ నమ్మగలిగినట్లయితే ఎంత బాగుండేది తెలుసా? ఈ శరీర సంబంధమైన మేలులు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి, పంపించేస్తాం. ఈ శరీర సంబంధమైన మేలులు ఆటోమేటిక్గా మనకు జరుగుతూనే ఉంటాయి. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో ఏమవుతావంట? వర్ధిల్లు. ఆత్మలో వర్ధిల్లే కొద్దీ శరీర సంబంధమైన అవసరతలు, కోరికలు, అక్కరతలు, మనకు కావలసిన పోషణ, మనకు కావలసిన మేలులు ఆయన చేస్తారు ఖచ్చితంగా. అంటే ఈ మనిషి, ఈ వ్యక్తి ఎప్పుడు ఫోకస్ దేవి పెట్టాలంటే పరలోకం. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకడు మనుషుడు అంటే లోకమంతా సంపాదించాడు, పేరు, ప్రఖ్యాత, డబ్బు, ఆస్తి, స్థలాలు, పొలాలు అన్నీ సంపాదించాడు. చివరికి యేసు లేకుండా చనిపోయాడు. అయితే వాడి జీవితం ఏంటి తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ నరకంలో అతను యాతన పడుతున్నాడు. ఎందుకంటే అతను ఇహపరమైన అవసరతల కోసమే ప్రభువు నమ్ముకున్నాడు. ఈ లోక సంబంధమైన అవసరతల కోసమే ప్రభువు నమ్ముకున్నాడు. కానీ నేను చనిపోయిన తర్వాత కూడా నేను క్రీస్తుతో ఉండాలి, దేవుడితో ఉండాలి అన్న విషయము అతను మర్చిపోయాడు. అతను నమ్మడ. ఈరోజు మన నమ్మకం ఈ లోక సంబంధమైన విషయాల మీదే కాదు, ఈ లోక అవసరతల కోసమే మనం దేవుని దగ్గర రాకూడదు. ఈరోజు చాలామంది 90% ఈ లోక సంబంధమైన అవసరతల కోసమే దేవుని దగ్గరికి వస్తారు. సరే, కొత్తలో అవసరత కోసమో, రోగం కోసమో, కుటుంబ సమస్య కోసం వచ్చిన ఆ తర్వాత వాస్తవమైన వాక్యం బోధ అర్థం చేసుకుంటే ఆ కార్యం జరిగినా జరగకపోయినా క్రీస్తుని వెంబడించేవారుగా ఉంటారు. ఈ 14 సంవత్సరాల సేవా జీవితంలో ఎంతోమంది స్వస్థత కోసం వచ్చిన వారు ఉన్నారు, కుటుంబ అవసరతల కోసం వచ్చిన వారు ఉన్నారు, కుటుంబ అక్రతలు, బిడ్డల కోసమో ఇంకోటి కోసం కూడా వచ్చి ఉన్నారు. కానీ అందుకే వారు లేదా వాళ్ళ ఇంట్లో మేలు జరగాలను, భర్త బాగుపడాలను, వాళ్ళ కుటుంబం జరగాలను, ఏది జరగాలను ఈ లోక సంబంధమైన విషయాల కోసమే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. అందుకే వారు ఈరోజు నిలబడలేకపోయారు. అలా ఈ లోక సంబంధమైన విషయాల కోసమే వచ్చిన వారందరూ కూడా ఈరోజు దేవుడు నిలబడలేకపోయారు, పడిపోయారు. అందరూ మరలా తిరిగి లోకములో విగ్రహారాధనలోనూ లోకంలో వారు జీవిస్తున్నారు. కారణం ఏంటంటే వారు ఈ లోక సంబంధమైన అవసరం కోసం వచ్చారు. వాళ్ళు అనుకున్నాయి, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు కాబట్టి ఇంకా ఎందుకు అని ఈ లోక సంబంధమైనగా వారు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వాస్తవం తెలుసా, అసలైనది ఒకటి ఉందని వారు వాళ్ళ మైండ్లో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. రేపు చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావుదని నరకం, అలాంటి భయంకరమైన నరకానికి వారు వెళ్తారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఇహపరమైన సంబంధమైన అవసరం కోసమే క్రీస్తుని వెంబడిస్తే వాడు దౌర్భాగ్యుడు మరొకడున్నాడు. చూడండి, మనం ఎప్పుడు భక్తిలోకి ఎదిగే కొద్దీ, దేవుళ్ళలోకి మనం వస్తున్న కొద్దీ, మనం ఎప్పుడు రెండవ మాట ఏంటంటే, మన దేవుళ్ళు ఎదిగే కొద్దీ మన స్వస్థతో లేకపోతే మన కుటుంబ పోషణకో లేకపోతే ఇంకోటో మనం అనుకున్న కార్యాలు అది జరిగినా జరగకపోయినా మన దాని గురించి బాధపడవసరం. అది ఏదో ఈ రోజు కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండే జరుగుతుంది, అది ఏదో మీద జరిగింది. కానీ దాని మీద మనం ఫోకస్ చేయకోకుండా నా ఆత్మ పరలోకంలో ఉండాలా, నా ఆత్మ దేవునితో ఉండాలా, మన్ను చేరిన తర్వాత నా ఆత్మ దేవుని దగ్గర చేరాలా అన్న కాన్సన్ట్రేషన్ ఉంటేనే
ఈ భక్తి చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఎందుకయ్యా ఈరోజు ఎక్కువ మంది భక్తి చేయలేకపోతున్నారంటే ఆ ఫోకస్ లేదు, ఆ నిరీక్షణ లేదు. ఏంటి, ఈ లోకంలో నేను అనుకున్న కార్యాలు కొన్ని జరిగినా కొన్ని జరగకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా నేను యేసుని వెంబడిస్తాను. యోబు జీవితంలో ఎన్నో మేలులు, మొదట ఎన్నో అసలు ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు, ఆ దేశంలోనే గొప్ప కోటేశ్వరుడు, అతనుకున్న పిల్లల ఆస్తి అన్నీ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, సమస్తం బాగుంది, ఏది తక్కువ లేదు. అప్పుడు దేవుడిని పూజించాడు, ఆరాధించాడు. ఆ తర్వాత ఒకదాని తర్వాత దెబ్బ, ఒకదాని తర్వాత దెబ్బ, ఒకదాని తర్వాత ఒక దెబ్బ, ఒకదాని తర్వాత దెబ్బ, ఒకదాని తర్వాత అట్లా ఒక దెబ్బ, చివరికి భార్య విడిచిపెట్టిపోయి, చివరికి అతనికే రోగం వచ్చేసి అన్ని గడ్డు పరిస్థితుల్లో వచ్చినా కూడా ఆయన క్రీస్తుని ఎక్కడైనా విడిచిపెట్టాడా? దేవుడిని ఎక్కడైనా విడిచిపెట్టాడా? బైబిల్ చెప్తుంది యోబు గ్రంథంలో ఆయన మరణం వరకు తన యథార్థతను విడిచిపెట్టాడు. అందుకే దేవుడు యోబు ఫోకస్ చేసింది, నా శరీరము కుళ్ళుతో, శరీరము కురుపులతో, చీముతో ఇదైపోయినా కానీ నా ఆత్మకు ఏమి లేదంటే మరణం లేదు. నా ఆత్మకు మరణం లేదు కాబట్టి నేనేమవ్వాలంటే నా ఆత్మకు మరణం లేని దేవుణ్ణి గట్టిగా నేను పట్టుకోవాలి. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకుని వెళ్ళను అని అన్నాను. రెండోది, మనం క్రీస్తుని ఎందుకు వెంబడించాలంటే ఈ లోక సంబంధమైన కోరికలు మనకు జరిగినా జరగకపోయినా, చాలా జాగ్రత్తమైన మాట, ఈ లోక సంబంధమైన మనం అనుకున్న కార్యాలు మనకు జరిగినా జరగకపోయినా ఆయన వెంబడించడం మాత్రం మనం ఏం చేయకూడదు, మానకూడదు. ఈరోజు ఎక్కువ మంది మానేది ఎందుకు తెలుసా? నేను అనుకున్న కార్యం జరగలేదు, నేను అనుకున్న కార్యం జరగలేదు అంటే నీ శరీర అవసరతలు, నీ శరీర అవసరత కోసమే దేవుడు వెంబడిస్తావా? అయితే అలాంటోడు అంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనము ఈ లోకంలో 70-80% అలాగే ఉన్నారు, కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు. మొదటి మాట, మనం ఏదైతే ఉపదేశం విన్నామో ఆ ఉపదేశాన్ని అంగీకరించి, ఆ ఉపదేశాన్ని నిలిచి, ఆ ఉపదేశాన్ని గట్టిగా మనం పట్టుకున్నట్లయితే మనం ఏమవుతామంటే మన రక్షణను మనం కాపాడుకుంటాం. రెండవ మాట ఏంటంటే, ఇహపర సంబంధమైన మేలులు మనకు జరిగినా జరగకపోయినా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్తో, విశ్వాసంతో మనం క్రీస్తుని పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నమ్మకం ఉంటేనే, అలాంటి విశ్వాసం ఉంటేనే ఆ మనిషి దేవుణ్ణి వెంబడించగలుగుతాడు. జకరియా, ఎలిజబెత్ వృద్ధాప్యం వరకు అసలు వాళ్ళ పిల్లలు లేకపోయినా కూడా వాళ్ళు అసలు దాని గురించి పెద్దగా ఏం ఆలోచించలేదు, భయపడలేదు, కృంగిపోలేదు, ఎక్కడ కూడా నిరాశ చెందలేదు. మళ్ళీ యాజక ధర్మం చేసే జకరియా వాళ్ళ పని ఆయన చేసుకుంటూ యథార్థంగా భక్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇద్దరు వృద్ధులయ్యారంట. దేవుడు టైం తెలుసు, సమయం తెలుసు, ఎప్పుడు ఎవరికి ఎలాంటి దీవెన ఇవ్వాలి. మనం అడిగే టైంలో దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు ఒక్కోసారి, అది నిర్ణయించేది దేవుడు. నేను అనుకున్నట్టు ఆయన దేవుడు జరగలేదు కాబట్టి నేను దేవుడితో కట్టేపు పచ్చి అంటే కుదరదు. ఈ అనుకున్న కార్యంలో దేవుడు చేసినా చేయకపోయినా ఆయనకు టైం ఉంది. ప్రసంగం 3:1 ప్రతి దానికి ఒక సమయం ఉంది అంటాడు. ప్రతి దానికి ఏముందంట, ఒక సమయం ఉంది, ఆ టైంలో ఆయన చేసుకుంటాడు. కానీ మన ఫోకస్ ఆయన్ని మనం ఏం చేయాలంటే వెంబడించాలి. రెండోది, మనము లోక సంబంధ విషయాల కోసమే కాదు వెంబడించాల్సింది. ముఖ్యంగా దేనికోసం వెంబడించాలంట, పరలోకములో ఆయన సన్నిధికి మనం ఆత్మ వెళ్ళాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఆయన్ను వెంబడించాలి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే కొరింథీ రాసిన పత్రిక 15:20 కానించి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే
ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారా మృతులు పునరుద్ధానం కలిగింది. ఆదాములను అందరూ ఎలా మృతి పొందుతున్నారు, అలాగని క్రీస్తునందు అందరూ బ్రతికింపడు. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపడు. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన అధికారం, బలమును కొట్టివేసి తన తండ్రి దేవుని రాజ్యం అప్పగించి అప్పుడు అంతం వచ్చింది. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదాల కింద ఉంచువారు. ఆయన రాజ్య పరిపాలన చేయుచును. కడపటి నశింప చేయబడి శత్రువు మరణం. దేవుడు సమస్తము క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచు. సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకి సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడిన సంగతి విషయమే. మరియు సమస్తము ఆయనకి లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తం కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలం క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారు. యేసు క్రీస్తు తిరిగి లేచిన మొదటి వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఆ తర్వాతే అంటున్నాడు, ఆ తర్వాత ప్రతి ఒక్కరు తిరిగి లేచారు. ఆదాము ద్వారా అందరికీ మరణం వచ్చింది, కానీ అదే కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా మనందరికీ ఏమొచ్చిందంటే నిత్య జీవం వచ్చిందని దాని తర్వాత లేఖనాల్లో మనకు ఉండేది. కానీ ఇక్కడ మనుషుడు అని అన్నాడు. తర్వాత ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాము అని అంటాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా 26, కడపట నశింప చేయబడే శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచును. సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడే సంగతి విషయమే. హల్లెలూయా. కడపటి శత్రువైన మరణము కూడా చివరికి దేవునికి లోబడి. అసలు చివరి శత్రువు యొక్క చివరి ఆయుధం ఏంటంటే మరణం. హెబ్రీయుల పత్రిక మనం చూస్తే రెండో అధ్యాయం దాంట్లో ఉండేది చివరి ఆయుధం మరణం. మనిషికి చివరి భయం ఏంటంటే, మెయిన్ భయం ఏంటంటే మరణం అనేది ఆ భయం. ఆ మరణ భయమును కూడా దేవుడు ఏం చేశాడంటే విరిచివేసి, మరణపు ముళ్ళును కూడా ఏం చేశాడంట విరిచివేసి, మరణాన్ని కూడా ఛేదించి ఆయన తిరిగి లేపబడి ఉన్నాడని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే సమస్తము ఆయన పాదాల కింద ఏమైంది అంట లోపరచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని పాదాల కింద సమస్తం ఉంది. అది మరణమైన, రోగమైన. అందుకే లోకాసు సువార్తలో ఒక మాట ఉంది, ఏది నీకెంత మాత్రం హాని చేయదు. 16 రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం, శీఘ్రముగా సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించు. దేవుడికి ఏ అధికారం అయితే క్రీస్తుకి ఇచ్చే దేవుడికి ఉందో అదే అధికారం దేవుడిని నమ్మిన బిడ్డలకు కూడా ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరణము జయించే శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి. ఆయన మరణపు ముళ్ళును విరిచినవాడు. తర్వాత మనం చూసినట్టయితే 29, ఇట్లు కానీ అలా మృతుల కొరకు బాప్తిసం పొందువారేమి చేస్తారు. మృతులే మాత్రం లేబడిన మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా, మరియు మేము గడియ ప్రాణభయంతో ఉండనేలా. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసును మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినం చనిపోవచ్చును అని చెప్తాను. మనిషి రీతిగా నేను ఎఫెస్సులో మృగముతో పోరాడేలా నాకు లాభమేమి. మృతులు లేపబడినలా రేపు చనిపోదు కనుక తిందుము త్రాగుదుము, మోసపోకడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడం చెరుపుడు, నీతి ప్రవర్తన గల వారే మేలుకొని పాపము చేయకుడు, దేవుని కూర్చి జ్ఞానం పొందగలేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. మూడవదిగా పౌలు గారు సంఘానికి ఒక మంచి మాట చెప్తున్నారు. కొంతమంది వాదిస్తున్నారంట, మృతులు ఎలా లెగిస్తారు, చనిపోయిన వారు ఎలా లెగిస్తారు, చనిపోయిన వారు లెగవటం ఏంటి అని, ఇదంతా అసత్యమని కొంతమంది
చెడు బోధ చేస్తున్నారని. అప్పుడు పౌలు గారు అంటున్నారు, మృతులు ఒకవేళ లేపబడకపోతే రేపు మనం చనిపోదు కాబట్టి తిందుము త్రాగుదుము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. క్రైస్తవుడికి, ముఖ్యంగా ప్రభువుని ఎరిగిన వాడికి, మన దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని భక్తిలోంచి ట్రాక్ తప్పించడానికి మనుషులు రకరకాలమైన మాటలు చెప్తూ ఉంటారు. మనల్ని మోసపుచ్చడానికి, అంటే మన భక్తిని మన దగ్గర నుంచి దూరం చేయడానికి. అక్కడ ఆ రోజుల్లో సంఘంలో ఉన్న కొంతమంది మోసం చేస్తున్నారు. మృతులు చనిపోయిన వారు లేకపోవటం ఏంటి, అసలు మృతులేంటి, అదేంటి ఇదేంటని సంఘం ఆ రోజులు కొంత గలిబిలిగా ఉన్నప్పుడు పౌలు గారు కొంత విపులీకరంగా చెప్పినప్పుడు ఈ మాట చెప్తున్నాడు, జాగ్రత్త, మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేసిందంట, చెరిపివేస్తుంది. మనం చేసే స్నేహం చాలా ఇంపార్టెంట్. మనం మంచి వాళ్ళమే, కానీ మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో వాడు చేసే చెడు అలవాటును బట్టి ఆటోమేటిక్గా మంచివాడు కూడా వచ్చేస్తాడు. అంటే ఆ చేసే చెడు స్నేహాన్ని బట్టి. చూడండి, ఈరోజు గంజాయి, స్మోకింగ్, త్రాగుడు, పేకాట, తర్వాత రకరకాల పాపము లోకంలో జరుగుతుంది. కొంతమంది ఆ త్రాగుతున్న సమయంలో తాగనోడు కూడా వెళ్ళాడు అనుకోండి. వీడు తాగను అని వెళ్ళాడు వాళ్ళతో పాటు, కానీ వాళ్ళు తాగుతూ ఉన్నప్పుడు అక్కడ కూర్చున్న టైంలో వాడికి కొంచెం ఆసక్తి కలిగింది. ఆ తాగే ఆ రుచి, అది వాళ్ళు తాగుతున్నప్పుడు ఆ మాటను బట్టి వీడికి కూడా ఆశ కలిగి తాగాలని కోరిక కలిగింది. అయితే వీడు అక్కడికి వెళ్ళకోకుండా, రెండోది ఈ త్రాగే వారితో చాలా జాగ్రత్తగా ఉంటే వాడు తాగుడుకు అలవాటు కాకుండా ఉండగలుగుతాడు. అంటాం కదా, రే నువ్వు వాడి సహవాసం స్నేహం చేసి నువ్వు కూడా గంజాయి తాగుతున్నావు, లేకపోతే స్మోక్ చేస్తున్నావు, లేకపోతే అది తింటున్నావు, ఇది తింటున్నావు. అంటే స్నేహం చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో స్నేహం చేస్తామో వాళ్ళ బుద్ధులు మనకు వచ్చేస్తాం. ఎవరితో మనం ఎక్కువగా ఉంటామో వాళ్ళలాగా మనం నటిస్తాము. వాళ్ళలాగా మనం వాళ్ళు వేసుకున్నట్టు బట్టలు మనం వేసుకొని ఉన్నట్టు, వాళ్ళు వేసుకున్నట్టు చక్కగా స్టైల్గా మాట్లాడే మాట మనం స్టైల్గా మాట్లాడిస్తూ ఉంటాం. వాళ్ళు వేసుకునే ఏదైనా, వాళ్ళు చేసే పనులు ఏదైనా కూడా యువతల వ్యక్తి కూడా చేయాలనిపిస్తూ ఉంటాం. అంటే ఆ స్నేహం అలాంటిది. అందుకే స్నేహం చాలా ఇంపార్టెంట్. అందుకే అన్నాడు పౌలు గారు, సంగమా నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్త. దుష్ట సాంగత్యంతో చేస్తే మంచి నడవడిని కూడా ఏమవుతుందంటే చెరిపివేస్తున్నారు. అందుకే భక్తి చేసేవారు సాధ్యమైనంత వరకు ప్రార్థనకి వెళ్ళేవారు, భక్తి దేవుడి నామము మహింపరిచేవారు. మనం చేసే స్నేహం ఎవరితో ఉంది, ఎవరితో ఎక్కువగా ఉంటున్నాం. విగ్రహారాధన వాళ్ళతో ఎక్కువతో మనం మాట్లాడుతూ, లేకపోతే వాళ్ళతో మన స్నేహం ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి నువ్వేం చేయొద్దు, జస్ట్ అలా వచ్చి నిలబడంతే. నువ్వేం చేయొద్దు అనేది మనల్ని ఆకర్షించేటట్టుగా అవతల వ్యక్తి ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే కొన్ని విషయాలు, కొన్ని అలవాట్లు చూడండి. కొంతమంది ఈ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళని చూసి వీళ్ళని చూసి స్టైల్గా వాళ్ళ వస్త్రాలు, లేకపోతే వాళ్ళు వేసుకునే అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, ఆ అవతల యొక్క ఫ్రెండ్స్ని చూసి వీళ్ళు కూడా నేర్చుకుంటా ఉంటారు. వాళ్ళకెట్టు బైబిల్ భక్తి లేదనుకోండి, కానీ మనకు మన పిల్లలకు ఆ బైబిల్ భక్తి ఉండాలి కదా. అది లేకపోతే ఖచ్చితంగా వాడు వేసే స్టెప్, రాంగ్ స్టెప్కి వీడు అలా వెళ్ళిపోతాడు. ఈరోజు చాలామంది స్నేహం వల్ల చెడిపోయే వాళ్ళు ఉన్నారు. అదే మంచి స్నేహం వల్ల కష్టపడి చదువుకునేవారు ఉన్నారు. మంచి స్నేహం అయితేనేమో వాళ్ళు గొప్ప ప్రయోజనాలు అవుతారు.
చెడు స్నేహం అయితే వాళ్ళు చాలా నాశనం అయిపోతారు. బైబిల్ చెప్తుంది. అందుకే భక్తిలో మన భక్తి స్థిరముగా మనలో ఉండాలంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్త. ఎందుకంటే మన వాక్యాన్ని, రెండోది క్రైస్తవుల్లో కూడా, భక్తి చేసే వాళ్ళు కూడా మనం మంచి ఉపదేశంలో వెళ్తున్నాం. కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి సరైన ఉపదేశాలు ఉండవు, వాక్యం తెలియదు, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళు చెప్పిందే పరిశుద్ధం, వాళ్ళు చెప్పిందే వేదం, బైబిల్ కాదు, వాళ్ళు చెప్పిందే వేదం. మన ఆత్మీయ జీవితాన్ని కూడా వాళ్ళు గలిబిలి చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు వాక్యం ద్వారానే మనం గలిబిలి చేస్తూ ఉంటారు. అందుకే ఎవరితో ఎలా స్నేహం చేయాలో, మూడోదిగా ఎవరితో స్నేహం చేయాలో జాగ్రత్త అనే పౌలు గారు అంటున్నాడు. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకూడదు. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుటకై ఇట్లు చెప్తున్నా. ఏంటి ఈ సంఘంతో ఎలాగా మాట్లాడుతున్నారు పౌలు గారు అంటే, మీకు సిగ్గు రావాలని ఈ మాట చెప్తున్నాను. అంటే దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. జ్ఞానం ఉన్నవాడు పాపం చేయడు. మీలో కొందరికి జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం లేదు కాబట్టి మీరేం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. కాబట్టి మీకు సిగ్గు కలుగుటాకే నేను ఈ మాట చెప్తున్నానని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నారు. మూడో మాట, మన ఫ్రెండ్షిప్, మన స్నేహం, మన మన రిలేషన్, మనం చేసే స్నేహం ఎవరితో, ప్రార్థించే వాళ్ళతో చేసామనుకోండి, మనం కూడా ప్రార్థన చేస్తాం. ముచ్చలు చెప్పే వాళ్ళతో చేసామనుకోండి, మనం కూడా బాగా ముచ్చలు చెప్తా ఉంటాం. సోచి చెప్పే వాళ్ళతో స్నేహం చేస్తాం, మనం కూడా సోచి చెప్పేస్తాం. వాళ్ళు అక్కడ మాట ఇక్కడ మాట చెప్పే వాళ్ళతో స్నేహం చేస్తామనుకోండి, మనం కూడా అలాగే చెప్పేస్తాం. అంటే ఎవరితో స్నేహం చేస్తామో ఆటోమేటిక్గా ఆ హ్యాబిట్స్, ఆ అలవాట్లు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే ఎవరితో స్నేహం చేస్తాం అనేది చాలా important. మనం క్రీస్తుతో, దేవుడితో, దేవుని బిడ్డలతో మంచి స్నేహం చేసేవారుగా ఉండాలని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. ఇది మూడవ మాట. తర్వాత అంటున్నారు కదా, లాస్ట్లో చదువుదాము ఒకసారి, సహాయం చేయండి. 35వ కాడి నుంచి 15వ అధ్యాయం. మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి యొక్క నక్షత్రములకు మరి యొక్క నక్షత్రములకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. భక్తి ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైనదిగా శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపడి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికలు ధరించిన ప్రకారము పరలోక పోలిక సంబంధియు ధరితుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగోదిగా ఒకడు అంటున్నాడంట, మళ్ళా ఆయనతో వాదిస్తున్నాడు, మృతులేలాగా లేస్తారు. సరే, చచ్చిపోయినాడు. ఇప్పుడు మామూలుగా ఈ శరీరంతో చచ్చిపోయాడు, ఈ శరీర సంబంధమైన శరీరం.
అయితే ఈ శరీరంతో చచ్చిపోయినాడు, లేచేటప్పుడు ఎలా ఎలా లేస్తాడు? ఎందుకంటే ఈ శరీరం ఇది మట్టి కలిసిపోతుంది కదా, మరి వాడు ఎలా ఇస్తాడు అని పౌలు గారిని ఒక క్వశ్చన్ వేశాడు. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజను సరే, మరి ఏ గింజను సరే, ఒట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరం నువ్వు విత్తట్లేదు. మనం విత్తనం వేసాం, ఆ విత్తనము మొదటి ఏ విత్తనం వేసినా అది ఏమవుతుందంటే చస్తుంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? మనం ఏ మొక్క నాటినా కూడా మొదట ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మనం ఏమనుకుంటే కొద్ది రోజులకి ఇది ఎండిపోయింది అనుకుంటాం, కానీ వాటర్ పోస్తా పోయిగా ఆ తర్వాత ఏమో మెల్లిగా చిగురేసుకుంటూ వస్తాం. అదే విత్తనం కూడా మొదట చేస్తుంది, తర్వాత మంచి ఆకులు ఫలాలతో వస్తుంది. అలాగే మనిషి కూడా శరీర సంబంధమైనగా ఈ శరీరముతో లోక సంబంధ శరీరంతో చనిపోతాడు, కానీ తిరిగి లేచేటప్పుడు ఈ శరీరం కాదు, మహిమా శరీరం. హల్లెలూయా. ఈ ఎలాగైతే యేసు మొదటి ఆదాము ద్వారా మానవుడికి మరణం వచ్చిందో, రెండవ ఆదాము అయిన క్రీస్తు ద్వారా మనిషికి పునరుద్ధానం వచ్చిందో, యేసు ప్రభు ఎలాగ మరణించి సమాధి చే మూడోది తిరిగి లేపబడ్డాడో, ఆయన మహిమా శరీరంతో ఎలాగైతే ఆరోహణమయ్యాడో, దేవుడు నమ్మిన ప్రతి ఒక్కడు కూడా చనిపోతాం, మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ శరీరంతో వెళ్ళదు. ఏ శరీరంతో వెళ్తుందంట? మహిమా శరీరంతో వెళ్తుంది. ఎందుకంటే మహిమా శరీరంతో వెళితేనే మనం అక్కడ ప్రభువుని చూడగలుగుతాం, దేవదూతలు చూడగలుగుతాం, అక్కడ ఆరాధించగలుగుతాం. ఇప్పుడు దేవదూతలు ఇక్కడ దేవుణ్ణి మనం చూడలేకపోతాం, ఏంటంటే వాళ్ళు ఆత్మస్వరూపుడే ఉన్నారు. కానీ మన శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఆత్మస్వరూపుగా చూస్తే తప్ప వాళ్ళు మనం కనపడతాం. అలాగే పరలోకంలో ఈ శరీరం రీతిగా పరలోకం వెళ్ళడం, ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది. పరలోకం వెళ్ళేటప్పుడు ఆ మనిషి ఆత్మ శరీరంగా వెళ్తాడు. అందుకే అక్కడ ఆకలి ఉండదు, మరణం ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు. ఒకటే, అక్కడ నిత్యము ప్రభువుని ఏం చేస్తారంటే ఆరాధిస్తూ ఉంటారు. అంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అవివేకి, నువ్వు విత్తినది ఏదైనా సరే అది చస్తే కానీ తిరిగి ఎలాగైతే బ్రతికించబడదో, అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, అయితే దేవుడు తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దాని శరీరం ఇచ్చు, మరి ప్రతి విత్తనము దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసం అంటే ఒక విధమైనది కాదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఆకాశ వస్తువులు కలవ, భూ వస్తువులు కలవ. ఆకాశ వస్తువులకు మహిమ వేరు, భూ వస్తువుల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రం మరొక నక్షత్రం భేదం ఉండదు కదా. మృతులు పునరుద్ధానము కూడా అలాగే. శరీరమైన శ్రేణి విత్తబడి అక్షయముగా లేవబడును, ఘనహీనగా విత్తబడి మహిమలదిగా లేవబడును, బలహీనతగా విత్తబడి బలమైనదిగా లేవబడును. ఇది బలహీనమైన శరీరం లేకపోయేటప్పుడు బలమైన శరీరంగా లేవబడు. పక్షి మహిమ వేరు, పక్షి మాంసం వేరు, జంతు మాంసం వేరు, తర్వాత దాని యొక్క జీవిత విధానం వేరు. అలాగే మనిషి గురించి చెప్తున్నాడు. మనిషి యొక్క ఈ శరీరం ఏ విధంగా అయితే ఈ బలహీనమైన శరీరం కప్పివేయబోతుందో, పరలోకం వెళ్ళేటప్పుడు ఘనమైన శరీరంగా వెళ్తుంది. కాబట్టి మనము అలాంటి దేవుడు మనం నమ్మి ఉన్నామని అక్కడ పౌలు గారు చెప్తూ ఉంటాడు. తర్వాత చివరిగా ఆత్మ సంబంధం మొదటిది కాదు, ప్రకృతి సంబంధం మొదటిది, ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు అట్టివాడు, మట్టి నుండి పుట్టినవాడు అట్టివారు. పరలోక సొమ్ము అట్టివాడు, పరలోక సొమ్ము అట్టివారి. మరియు మనం మట్టి నుండి పుట్టిన వారి పోలికలు ధరించిన ప్రకారం పరలోక సంబంధ పోలికలు కూడా ధరిస్తున్నాం. ఇప్పుడు ఆదాము ద్వారా మనం అందరూ జరిగించాం. ఇది మట్టి శరీరం. కానీ ఈ మట్టి శరీరంలోకి ఎవరిని ఆహ్వానించాం? యేసు ప్రభువుని అంగీకరించాం. యేసు ప్రభువుని అంగీకరించిన మనం పరలోకం వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తామంటే, ఆయన ఎలాగైతే ఆరోహణమై మహిమా శరీరంతో వెళ్ళాడో మనము కూడా అదే మహిమా శరీరంతో వెళ్తాం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీంట్లో కన్ఫ్యూజన్ ఇంకోటి లేదు. కానీ ఒకటే పౌలు గారు చెప్తున్నాడు, మనమందరం ఈ శరీరంతో పరలోకం వెళ్ళాం. అందుకే చచ్చిపోయిన వాళ్ళు చూడండి, చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అలా ఇలా మాట్లాడతాం కాదు, వాళ్ళు దెయ్యాలను ఇంకోటను, ఇగో ఆయన వచ్చి కనపడ్డాడను, ఈయన వచ్చి కనపడ్డాడను. మన ఆలాపన అది, మన ఆలాపన అలా ఆలాపించి ఆ మనిషి కనపడ్డాడు, ఈ మనిషి కనపడ్డాడు, అదంతా భ్రమ. కానీ వాస్తవానికి మనిషి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ రెండు మార్గానికి వెళ్ళిపోయింది. ఒకటి పరలోకమా, రెండోది నరకమా. అమ్మో చచ్చిపోయినోడు నన్ను పట్టుకున్నాడు, చచ్చిపోయినోడు అమ్మో అట్ని వెళ్ళకూడదు, ఆడోచులు పట్టుకుంటాడేమో, వీడోచులు పట్టుకుంటాడేమో, ఇవన్నీ జ్ఞానం లేని వాని మాటలు, భయస్తులు మాట్లాడే మాటలు. అయితే ఆ ఆత్మ ఎలా వెళ్తుందంటే మహిమా శరీరం, ప్రభు నమ్ముకున్నాడైతే మహిమా శరీరంతో ప్రభు దగ్గరికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి మాట చదువుకున్న సహోదరులారా, 50 వచ్చి నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసము దేవుని స్వతంత్రించుకున్న నేరం, అక్షయత స్వతంత్రించుకున్న. ఇదిగో మీకు ఒక మరణం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించాము కానీ నిమిషంలో ఒక రక్కపాటు కడబోర మోగగానే మనమందరం మార్పు పొందుదాము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షులు లేపడ్డరు, మనం మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరం అక్షయత ధరించుకునవలసింది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యను ధరించుకునవలసింది. ఈ క్షయమైనది అక్షయం ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడును అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపం అనుకున్న ఫలం ధర్మశాస్త్రం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించు దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. చివరిగా పౌలు గారు ఆ సంఘానికి ఒక బలమైన మాట చెప్తున్నారు. మనం రక్తం, ఇందాకలా చెప్పినదే, ఈ రక్త మాంసంతో మనం దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేము. ఎందుకంటే ఈ రక్తము ఈ మాంసం అంతా మట్టిలో కలిసిపోయింది. మనము మహిమా శరీరముతో దేవుని దగ్గరికి వెళ్తాం, అది మనకు కనపడదు. అందుకే మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట 4:13, నిద్రించిన వారి గురించి మనం దుఃఖపడట మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకరోజు మనం వాళ్ళని చూస్తాం, మనకంటే ముందు చనిపోయిన వారిని ఒకరోజు మనం చూస్తాం. ఆయన కడపోరం మ్రోగినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకంటే ముందుగా చనిపోయిన వారు మృతులుగా లేవబడతారు. వారిని యేసు కలిసి మధ్యాకాశానికి వస్తారు. ప్రత్యక్షంగా ఈ లోకంలో ఉన్న మనం ఉన్న పాటనే ప్రార్థనకి వెళ్ళారు, ఎవరు ఇంకా మా ఇంటికి రాలేదేంటని ఇంట్లో ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చి చూస్తే మన యొక్క వస్త్రాలు ఇక్కడే ఉంటాయి, మన బ్యాగులు ఇక్కడే ఉంటాయి. వెళ్తా నా ఫోన్ తీసుకెళ్తాను కుదరదు, ఏమీ తీసుకెళ్దాం, వస్త్రం కూడా తీసుకెళ్దాం. ఎలాగుంటామంటే మనిషి అక్కడ కనపడ్డాం. ఆ మనిషి యేసు ప్రభు యొక్క ఆ కడబోర శబ్దం మోగినప్పుడు, ఆ రాకడ వచ్చినప్పుడు మనమందరం ఉన్న పాటున వెళ్ళిపోతాం. అది ఈ శరీరంతో వెళ్ళాం, మహిమా శరీరంతో వెళ్తాం. ముందుగా సమాధి చేయబడిన వారు లేవబడతారు, వారు ఆయనతో కలిసి వస్తారు. రెండోది మనం వారి మధ్యలో ఆకాశంలో ఏమవుతామంట, కలుసుకుంటామని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తారు. కాబట్టి మనము శాశ్వతమైనది ఒకటి ఉంది, అది పరలోకం. దాని మీద మనం ఎక్కువగా అక్కడ స్థానం ఉంచుకోవాలని మనం ప్రయాసపడాలి. అందుకే అన్నాడు కదా, చివరిగా అన్నాడు ఆయన, ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే స్థిరముగా కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. చివరికి ఆ సంఘాన్ని చెప్పే ఒక బలమైన ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే, మొదటిగా ఏమన్నాడు, మీరు స్థిరంగా ఉండండి, స్థిరులుగా ఉండండి.
స్థిరత్వం ఉండాలి మనిషికి. భక్తిలో చేసే భక్తిలో స్థిరం ఉండాలి. ఈరోజు చాలామందికి ఆ స్థిరం లేకపోబట్టే అటు ఇటు కుడికి ఎడమకి చుట్టూపోతూ ఉంటారు. అందుకే ఎవరి రక్షణ వాళ్ళదే. నా రక్షణ బట్టే నేను వెళ్తాను పరలోకానికి, నా రక్షణ బట్టి నా భార్య రాదు, నా పిల్లలు రాదు. వాళ్ళ రక్షణ బట్టే వాళ్ళు పరలోకం వెళ్తారు. ఎవరి రక్షణ వాళ్ళే తీసుకెళ్తుంది దేవుని దగ్గరికి. కాబట్టి మన ఆత్మ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం భక్తిలో పౌలు గారు చెప్తున్నారు సంఘానికి, మీరు స్థిరముగా ఉండండి. రెండోది కదలని వారుగా ఉండండి. మూడోది దేవుని కార్యాభివృద్ధి, అంటే ప్రభు ఎడల చేసే పనుల్లో దేవుడి పట్ల చేసే పనుల విషయంలో ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. దేవుని విషయంలో ఎప్పుడు మీ పని మీరు చేస్తూ ఉండండి. ఆ పని విషయంలో మీరు ఆసక్తిగా చేయాలి. హల్లెలూయా. 4 మాటలు ఈ అధ్యాయం. మొదటి మాట, మీకు మంచి ఉపదేశించాను. ఆ ఉపదేశం మీద మీరు ఆ ఉపదేశాన్ని మీకు అప్పగించారు. దాన్ని మీరు అంగీకరించి ఆ ఉపదేశం మీద మీరు నిలిచి ఉంటే ఆ రక్షణలో మీరు నిలబడగలుగుతారని మొదటి మాట పౌలు గారు చెప్తారు. రెండవ మాట మనం చదువుకున్నట్టయితే, క్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఈ లోక సంబంధ విషయాల కోసమే కాదంట, అసలైన విషయం కోసం మనం నమ్మాలి. ఫస్ట్లో ఏదో అవసరం కోసము దేనికోసం వచ్చినా తర్వాత వాక్యం లోతైన విషయాలు మనం ధ్యానం చేసుకునేటప్పుడు అసలైంది మనకి తెలిసింది. కాబట్టి ఇక లోక సంబంధమే ఏదైనా మనకి జరగకపోయినా ఆయన వెంబడించే విషయంలో మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. అంటే మన లోక సంబంధ విషయాల కోసమే కాకుండా పరలోకంలో నాకు ఒక స్థానం, నా పేరు మీద ఒక స్థానం అక్కడ కావాలి. ఇక్కడ మనకి ఎలాగైతే స్థానం కావాలి కోరుకుంటూ ప్రయాసపడతామో, దీనికన్నా ముఖ్యంగా పరలోకంలో నాకు స్థానం ఉండాలి. అందుకనే ప్రభు నాకు ఈ లోకంలో నాకు అది జరిగిద్దా ఇది జరిగిద్దా దానికోసం కాదు మీ ప్రభు నమ్మేది, నాకు అక్కడ స్థానం. రెండోది, ఈ లోక సంబంధ విషయాల కోసం నమ్మకూడదు, కానీ పరలోకంలో నాకు దేవుడి స్థానం ఇవ్వాలి అన్న విషయం మీద మనసు పెట్టాలి. రెండోది. మూడోది మనం చూసినట్లయితే స్నేహం. మన స్నేహం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్నేహం, మన స్నేహితుడిని బట్టే ఒక అంటారు, నీ స్నేహితుడి పేరు చెప్పు, వాడు ఎలాంటోడో చెప్పు, దాన్ని బట్టి నువ్వు ఎలాంటోడో నేను చెప్తానంటాను. అంటే మన స్నేహం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మన స్నేహం మొదట యేసయ్యతో, అలాగే దేవుడితో, దేవుడి సంఘంతో మనం స్నేహం చేస్తే ఇంకెక్కువగా మనం భక్తి చేయగలుగుతాం. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా ఏమవుతుందంటే చెడిపేస్తుంది. అది లోక సంబంధ విషయాల్లో కూడా చదువుకున్నవాడు చదివితే వాడు చదువుకుంటాడు, చదువు లేనివాడితో సహవాసం చేస్తే వాడు కూడా చదువు లేనివాడుగా తయారవుతాడు. చదువు ఉన్నవాడు కూడా చదువు లేనివాడితో సహవాసం చేశాడు, వీడు చదువు పోయింది. చెడు సహవాసం చేసేవాళ్ళు మంచిగా కూడా స్నేహం చేసాం అనుకోండి, కొద్ది రోజులు వీడికి చెడు అభిపోయింది. అంటే స్నేహం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చేసే స్నేహం చాలా ఇంపార్టెంట్ అని పౌలు గారి సంఘంతో అంటున్నాడు. తర్వాత ఆయన చెప్పే మరొక మాట ఏంటంటే, దేవుడు మనను కదలని వారుగా, ఎందుకంటే మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం దేవుని పడే ప్రయాసం అందరికీ అర్థం కాదు. నేను ఎప్పుడు ఈ మాట నమ్ముతాను, నాకు నచ్చింది ఆ మాట. ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. దేవుని కోసం నువ్వెంత ప్రయాసపడినా వ్యర్థం కాదు. ఒకవేళ అది ప్రయాస, భారము, కష్టము అనిపించవచ్చు. ఆ ప్రయాసపడినప్పుడు ఫలితం ఏమీ కనపడకపోవచ్చు, ఆ మేలేమో కనపడకపోవచ్చు. ఈ మాట నమ్మినట్లయితే, ఈ వాగ్దానం నేను నమ్ముతున్నాను అని మనం విశ్వసించినట్లయితే, ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థము కాదని మీరు ఎరగాలి.
అందుకే దేవుని విషయంలో పడే ప్రయాస ఎప్పుడు మనం సిగ్గుపడకూడదు. దేవుని కోసం పడే ప్రయాస దానికి రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది కానీ నష్టం రాదు. బైబిల్లో చాలామంది దేవుడి కోసం ప్రయాసపడ్డారు, కానీ వారిని ఎక్కడ దేవుడు విడిచిపెట్టారు. దేవుడి కోసం నిలబడ్డారు, దేవుడి కోసం శ్రమ పడ్డారు, కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు. ఏనాడు కూడా వారిని ఎన్నడూ కూడా ఏం చేయాలంట? సిగ్గు పరచలేదు. ఈ వాక్యాలన్నింటిలో ఈ ఒక్క మాట ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థము కాదు కాబట్టి నా వంతుగా నేను క్రీస్తు కోసం ప్రయాస పడతాను. ఆ ఒక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే ఇక ఏ విషయంలో కూడా మనం భయపడతాం. ఎందుకంటే దేవుని సన్నిధికి రావడానికైనా, ప్రార్థన చేయడానికైనా, లేదా దేవుడి కోసం ఏదైనా త్యాగం చేయడానికైనా, ఏదైనా శ్రమలు పడటానికైనా, కష్టపడటానికైనా, ఇబ్బందులు పడటానికైనా భయపడతాం. ఎందుకంటే ప్రభువునందు పడే ప్రయాస, అరే మనిషి దగ్గర ప్రయాస పడితేనే ఎంతలాంటి మూర్ఖుడైనా సరే ఆ మనిషి మీద ఏం చూపిస్తున్నాడు? జాలి చూపించి, అరే ఇంత ప్రయాసపడుతున్నాడు నా దగ్గర, ఇంత కష్టపడుతున్నాడు, ఒక రోజైనా ఈ రోజు కాకుండా ఒక రోజైనా అవతలోడు ఎంత భయంకరుడైనా ఈ వ్యక్తిని ఒక రోజు కాకపోతే ఒక రోజైనా గమనిస్తారు. అందుకే బైబిల్లో ఒకసారి వేసే అన్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయను. ఒక ఆమె ఆ వ్యక్తితో పోరాడుతుంది. అన్యాయస్తుడికి వెళ్ళి నాకు న్యాయం తీర్చాడు, మాటికి వెళ్తుంది, ప్రయాసపడుతుంది. ఎందుకంటే ఆయన తప్ప న్యాయం తీర్చేవాడు లేడు. ఆయన ఎవరు లెక్క చేసేవాడు కాదు, దేవుడు లెక్క చేసేవాడు కాదు, మనుషులు లెక్క చేసేవాడు కాదు. కానీ ఆ మాటికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నాకు నా పొరుగుంటి వాడికి సమస్య వచ్చింది, ఆ సమస్యను మీరు తీర్చండి అయ్యా అని అడిగినప్పుడు, చూద్దాంలే చేద్దాంలే అని మాటికి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను. అలా వెళుతూ వస్తుందే కానీ ఆమెకు పరిష్కారం మాత్రం రావట్లేదు, ఫలితం మాత్రం రావట్లేదు. కానీ ఆమె ఎక్కడైనా విశ్వాసం సన్నగిలిందంటే సన్నగిల్ల, ప్రతిరోజు వెళ్ళి ప్రయాసపడి పరిగెత్తుకుని వెళ్ళి నడిచి మళ్ళా ఆయన చెప్పుకుంటుంది, మళ్ళా ఆయన చూద్దామని అంటాం, చేద్దామని అంటాం. ఇలాగ సంవత్సరాలు ఆయన ఆమె విసిగించే విధంగా ప్రయత్నించాడు. కానీ ఆమె ఎక్కడ కూడా ఆమె పడిన ప్రయాస ఎక్కడ కూడా వేస్ట్ కాదు. ఒకరోజు ఇన్నిసార్లు వస్తుంది, ఇన్ని సంవత్సరాలు వస్తుంది, ఇంత చెప్పినా కూడా ఏమి విడిచిపెట్టలేదని ఆమె అన్యాయస్తుడైన ఆయన ఆమెకు ఏం చేశాడంట? న్యాయం తీర్చాడు. అప్పుడు కింద అంటాడు యేసయ్య, ఆ అన్యాయస్తుడే ఆమెకు న్యాయం తీస్తే నేను మీకు న్యాయము తీర్చనా? దివారాత్రములు మీరు నాకు మొరపెడితే నేను మీకు న్యాయము తీర్చనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి విషయంలో నువ్వు ఎంతైనా ప్రయాసపడు, ఎంతైనా నష్టపో దేవుడి కోసం. దేవుడి కోసం ఎన్ని అవమానాలు పడు, ఎన్ని నిందలను పడు, ఎన్ని శ్రమలను పడు, అటన్నిటికీ గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ సూత్రం తెలిసినోడు సిగ్గుపరడు. దేవుని పని చేయడానికైనా, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు జనం అనే మాట విషయంలోనైనా, ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా నన్ను దేవుడు దీవిస్తాడు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి చివరిగా హెచ్చరిస్తున్నాడు, ఒక మంచి మాట, వాగ్దానం మాట చెప్తున్నాడు, ప్రభువునందు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. కాబట్టి మీరు స్థిరులుగా కదలేవారుగా ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎప్పుడు దేవుని పని చేస్తూ ఉన్నట్టు మీ వంతుకు మీరు దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోండి, ఆసక్తితో చేయండి. దాని తగిన రెట్టింపు ఫలితం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా దేవుడి కోసం ప్రయాసపడే విషయంలో సిగ్గుపడుకోకుండా, దేవుడి కోసం ప్రయాసపడే విషయంలో మనం ఎక్కడ కూడా అధైర్యపడుకోకుండా, భయపడుకోకుండా, ఎన్ని ఉన్నా కూడా
కదలని స్థిరమైన విశ్వాసం ఉంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా స్థిరంగా ఉంటుంది. సముద్రం మీద ఒక పెద్ద మధ్యలో కొద్ది దూరమైన పెద్ద రాయి ఉంటుంది, ఎన్నో అలలు వస్తాయి దాని మీదకి, పెద్ద పెద్ద అలలు వస్తాయి, చిన్న అలలు వస్తాయి, పెద్ద అలలు వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ అవి వెళ్ళిపోతాయి, కానీ అది మాత్రం కదలకోకుండా అలాగే ఉంటుంది. విశ్వాసం కూడా అలా ఉండగలిగితే నిన్ను ఎవరు కదిలించలేరు. భక్తుల నుంచి దేవుని దగ్గర నుంచి మనల్ని ఎవరు కూడా దూరము చేయలేరు. మన భక్తి ఎక్కడ కూడా అవిశ్వాసం కాలేదు. ఎందుకంటే ఈ ప్రయాస ఎందరూ మనల్ని ఎందరూ కూడా సిగ్గు పరచు. కాబట్టి 4 మాటలు 15 వచ్చాయి. పౌలు గారు చెప్పారు, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుందాం. మనం లోక సంబంధమైన విషయాల కోసం కాకుండా దేవుడిని నమ్మేది, మన ఆత్మ పరలోకం వెళ్ళాలి. ఆ ఒక్క విషయంలో మన ప్రభువుని నమ్ముదాం. 3వది మన స్నేహం. మన స్నేహం చాలా ఇంపార్టెంట్. అలాంటి మంచి స్నేహం మనం చేసేవారు విధంగా. 4వదిగా ప్రభువునందు పడే ప్రయాస అర్థం కాదు కాబట్టి మనం స్థిరంగా కదలిన వారిగా ఉన్నట్లయితే ఎప్పుడు దేవుని పని చేస్తూ చెయ్యాలి. ప్రభు ఎప్పటికీ ప్రభు పని మీద మీరు ఆసక్తిలో ఉండండి, ఆసక్తిగా ఉండాలి. దేవుని పని విషయంలో ఆసక్తి ఉండాలి. అలాంటి ఆసక్తితో నీకు ఉన్నట్లయితే ఈ రోజు కాకపోయినా రేపైనా మేలు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో చాలా ఓపిక కావాలి. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో మాటలు వస్తాయి. యేసు ప్రభుతోనే ఎవరు లేరు, చివరికి ఒక్కడు కూడా లేడు. అందరూ అన్నారు, నీకోసం నా ప్రాణం ఇస్తాను, నీకోసం నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నీకోసం నా గొంతు పూసుకుంటాను, అది చేస్తాను. ఎన్నో డైలాగులు చెప్పినాడు, ఎన్నో మాటలు చెప్పినాడు. కానీ యేసయ్యకు ఒక నమ్మకం ఉంది. వీళ్ళు చెప్పే డైలాగులు అన్నీ కొద్ది రోజులే ఉంటాయి. నేను ఒంటరివాడిని కాదు, నాలో ఎవరు ఉన్నారంట, తండ్రి ఉన్నారు. ఆ దృఢ విశ్వాసం ఆయన కులదు కాబట్టి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన భయపడ్డాడు. చివరికి ఆయనతో పాటు భోజనం తిన్న 12 మంది శిష్యులు కూడా విడిచిపెట్టినా ఆయన భయపడ్డా. చివరికి 12 మందిలో ఒకడు ఆయన అప్పగించినా ఆయన భయపడ్డా. ఎందుకంటే నేను ఒంటరివాడిని కాదు, నాలో ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు. అందుకే పౌలు యోహాను అంటాడు, లోకంలో ఉన్నవాడి కన్నా మీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ సత్యం మనం గుర్తుపెట్టుకుంటే ఈ భక్తి నుంచి ఎవరు మనల్ని దూరం చేయలేరు. ధైర్యంగా స్థిరంగా మన ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడి కొద్ది మాట దీవించిన కాదు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, తలలు వంచినట్లయితే ఉన్న వాక్యాలు ఈ 4 మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని నెమరు వేసుకుంటూ పౌలు గారు సంఘముతో చెప్పిన ఈ వాక్య ధ్యానం అంతా మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మనం ఎంతగానో ఆ వాక్యం ద్వారా మనం నడవగలుగుతాం. ఒకవేళ ఎవరైనా ప్రేరేపణలైతే ఒక చిన్న ప్రార్థన చేయగలిగినట్లయితే మనం ముందుకు వెళ్దాం.